నావే నిన్నేదో అన్నారు, నన్నేదో అన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు మీ గురించి ఏనాడు కూడా. కానీ మీ భర్త, మీ కొడుకు ఏం చేస్తున్నారమ్మా? ఇంతకి ఇంతెందుకు? ఇప్పుడు మీరు కాదన్నా అవునన్నా మీ తల్లిగా నన్ను స్వీకరించినా స్వీకరించకపోయినా తల్లి స్థానంలో ఉన్నదాన్ని నేను. ఎన్టీఆర్ గారు కొన్ని లక్షల మంది జనం ముందు మరీ ప్రకటించి వివాహం చేసుకున్నటువంటి ఒక ధర్మబద్ధమైన భార్యని నేను. ఆమెను ఉన్నాను కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా క్యారెక్టర్ అసాసినేషన్ ఎంత దారుణంగా చేస్తున్నారో నీ భర్త దగ్గర నుంచి నీ కొడుకు. మొన్న కూడా ఎవరినో కూర్చోబెట్టి నా మీద 60 ఏళ్ల వయసులో నన్ను అవమానం చేశాడే. మరి ఒక్కసారి నిజమైన తల్లివైతే, నిజంగా స్త్రీ అని చెప్పి నువ్వు బాధపడతా ఉన్నావే, సాటి స్త్రీల బాధ గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదా? నీ బాధ నీ ఒక్కదానికైనా? నువ్వేమైనా ప్రత్యేకమా? మేమంతా స్త్రీలం కాదా? మేమంతా కూడా పెద్ద కుటుంబాల్లో ఉన్నవాళ్ళం కాదా? మేమంతా ధర్మ మార్గంలో నడిచేవాళ్ళం కాదా? ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా నన్ను మాట్లాడి అసహ్యకరమైనటువంటి భాషతో ఇప్పటికి కూడా ట్రోల్ చేస్తానే ఉన్నారు. ఐటీడీపీ ద్వారా అతి దారుణంగా చేస్తానే ఉన్నారే. మరి ఒక్క రోజన్న ఇది తప్పు అని చెప్పి వాళ్ళకు నువ్వు చెప్పావమ్మా? ఇంతెందుకు? రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అన్యాయాలు, అతి దారుణమైన అన్యాయాలు, ఈ తెలుగుదేశం పార్టీ, అందులో నీ భర్త చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సమయంలో, అలాగే నీ కొడుకు ప్రకటించబడినటువంటి ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కొన్ని వందల మంది మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, అదే విధంగా వాళ్ళ మీద దారుణంగా అవమానించటాలు, ఆఖరి బట్టలు తీసి రోడ్డు మీద మీ తెలుగుదేశం వాళ్ళు కొడతా ఉంటే ఇంతవరకు ఒక్కళ్ళన్నా నీ భర్త గాని నీ కొడుకు గాని వాళ్ళు ఇది తప్పు, ఇలా చేయకూడదని వాళ్ళ మీద కేసులు పెట్టించారా? ఒక్కడినన్నా అరెస్ట్ చేయించారా? పసి కోనలే, మైనర్ తేలినటువంటి చిన్న చిన్న బిడ్డల మీద అత్యాచారాలు చేసి చంపేశారే, వాళ్ళు అసలు వాళ్ళ మీద కేసు ఎక్కడైనా ఉందా? ఏమ్మా భువనేశ్వరి, ఒక్కసారన్నా నీకు ఈ మహిళల బాధ గోడు వినిపించదా? వాళ్ళు చిన్నవాళ్ళు, నీ స్థాయి అంత ధనవంతులు కాకపోవచ్చు, మీలాగా ఓ పెద్ద మహానుభావుడైన ఎన్టీఆర్ కూతురు కాకపోవచ్చు, కానీ ఆ తల్లిదండ్రులకు పుట్టినటువంటి ఆ సంతానాన్ని వాళ్ళు అపురూపంగా పెంచుకుంటారు కదా. ఆడబిడ్డల్ని ఎంతో మర్యాదగా ఉండాలని కోరుకుంటారు కదా. ప్రతి ఆడబిడ్డ మర్యాదే కోరుకుంటది. అట్లాంటి బిడ్డల్ని ఎంత దారుణంగా ఈ తెలుగుదేశం పార్టీ, మీ నాయకత్వంలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీలో వాళ్ళు కీచకుల్లాగా మారి ఆ మహిళల మీద అత్యాచారాలు, అన్యాయాలు, దారుణాలు, దాష్టీకాలు ఇన్ని జరుగుతా ఉంటే రాష్ట్రంలో ఏమ్మా ఒక్క రోజు కూడా నీకు కనిపించలేదా? నీకు ఎవరో ఎప్పుడో, అది కూడా మీ పార్టీలో ఉన్నప్పుడు ఒకరు అన్నారని అది ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలు లాగుతానే ఉన్నారే. అది ఇప్పుడు నువ్వు కూడా అదేగా లాగుతున్నావు. నీ భర్త, నీ కొడుకు అదే వాడుకున్నారు. నా తల్లికి అవమానం జరిగిందని ఆయన, నా భార్యకి అవమానం జరిగిందని నేను ఏడవని కూడా ఏడ్చాడు కదా. దొంగేడుపు. అదో పెద్ద డ్రామా క్రియేట్ చేశారు కదా అసెంబ్లీలో కూడా. బయటకు వచ్చి ఇంకొక సినిమా చూపించారు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలక్షన్లో అది వాడుతూనే ఉన్నారు కదా. ఇంత నీచంగా స్త్రీని, తన భార్యని ఒక బయట పెట్టి రాజకీయ ప్రయోజనం కోసం ఈ విధంగా వ్యాపారం చేస్తున్నటువంటి నీ భర్త ఎంత దుర్మార్గుడో, నీ కొడుకు ఎంత నీచుడో, మరి నీ పెంపకంలో ఎందుకు ఈ విధంగా తగలడ్డారో కూడా మాకు అర్థం కావట్లేదు. అంత నీచంగా బిహేవ్ చేస్తూ ఆడవాళ్ల మీద కనీస గౌరవం లేనటువంటి నీ భర్త, నీ కొడుకుని దండించాల్సింది పోయి నీకేదో జరిగిందని చెప్పి ఇప్పుడు వచ్చి బయట మాట్లాడుతూ ఉంటావా? ఇది న్యాయమేనా? ఈ ప్రశ్న మిమ్మల్ని వేస్తున్నాము. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఆడబిడ్డల మీద జరుగుతున్న అన్యాయాల గురించి ఒక్కసారి మాట్లాడండి. నాకు జరుగుతున్న అన్యాయం గురించి ఒక్కసారన్నా కనీసం ఎందుకు ఆమె జోలిపోతారు అని ఒక్క మాట మీరు ఎప్పుడన్నా మాట్లాడారా సపోర్ట్గా? ఏనాడు లేదు కదా. మీకు మీరే ఈ విధంగా సపోర్ట్ ఇచ్చుకుంటే, సమర్థించుకుంటే అమ్మా అది నవ్వులాటగా ఉంది తప్ప ఇక్కడ రాష్ట్రంలో ఎవరు కూడా నవ్వుకుంటున్నారు. మీ మీద సానుభూతి కించిత్తు కూడా లేకపోగా మీరు కూడా అబద్ధాలతో చేరి మాట్లాడుతున్నారని అందరూ కూడా నవ్వుకుంటానే ఉన్నారు.